శ్రీను అలేఖ్యలకి పెళ్లి చేసిన జ్యోతి ఆదిత్య షాక్లో జీవన. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలేఖ్య ఇంట్లో ఉండడానికి లేదని చెప్పేసి బయటకు గెంటేస్తుంది సునంద. అలా బయటకు గెంటేయడంతో ఆదిత్య అయితే ఈ టైంలో ఒక ఆడపిల్లని బయటకు గెంటేయడం కరెక్ట్ కాదు, తనని ఇంట్లో ఉండనివ్వండి, రేపు ఉదయం ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్పేసి ఆదిత్య అని లోపలికి తీసుకొస్తాడు. అలా వచ్చిన తర్వాత జీవన అలేఖ్య మాట్లాడుకున్న మాటలు వినేస్తాడు చైతన్య. జీవన చెంప పగలగొట్టి, నాకు జీవనికి నీకు పెద్ద తేడా కనిపించదు, మిమ్మల్ని కొట్టడానికి కూడా నేను వెనకాడను, నా వదిన జీవితాన్ని నాశనం చేస్తానంటే ఎవ్వరిని వదిలిపెట్టను అంటూ చైతన్య జీవనకు అలేఖ్యకు పెద్ద షాకే ఇస్తాడు. దాంతో జీవనకు ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితి అలేఖ్యది. అలా అలేఖ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో అయితే మాత్రం ఇక తన గురించి ఆదిత్య ఏ నిర్ణయం తీసుకుంటాడని కంగారు పడుతూ ఉంటుంది. ఉదయం తెల్లవారితే ఆదిత్య నిర్ణయంలో ఏం మార్పులు వస్తాయో అర్థం కాదు. ఇక్కడ చూస్తే ఆనంది ద్వారాగా లాయర్ జ్యోతి అలాగే సూర్య ఇద్దరు కూడా అక్కడ జరిగిన సిచ్యువేషన్లన్నీ తెలుసుకుంటారు. ఆనందికి న్యాయం జరగాలి, తనకి మాత్రం ఎలాంటి అన్యాయం జరగకూడదు. ఒకప్పుడు నిజమే ఆదిత్య అలేఖ్య ప్రేమించుకుని ఉండి ఉంటారు, కానీ ఇప్పుడు జీవితాలు మారిపోయాయి. కాబట్టి ఇప్పుడు అలేఖ్యకు ఆదిత్య సొంతమవడం కరెక్ట్ కాదు. అసలు అలేఖ్య ఆదిత్య గురించి ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. అలాంటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కానీ అలేఖ్య నాటకం ఆడి మరి ఆదిత్యను దక్కించుకోవాలి అనుకుందంటే ఎంతటి స్వార్థపరాలో అర్థమైంది. కాబట్టి తన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని నిర్ణయించుకుని ఏదో ఒక రకంగా మనమే ప్రాబ్లంని సాల్వ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు జ్యోతి సూర్య ఇద్దరు కూడా. ఇక్కడ చూస్తే ఆదిత్య కూడా ఆలోచించుకుంటూ ఉంటాడు. నేను చూస్తాను, ఒకవేళ నాకు ఆదిత్య గారు ఫోన్ చేయకపోతే అసలు ఆదిత్య గారి ఉద్దేశం ఏంటో నేనే తెలుసుకుంటాను అని చెప్పేసి ఆనంది అనుకుంటూ మర్నాడు ఇంటికైతే వెళుతుంది. ఈలోగా జీవన అలేఖ్య కనిపించడం లేదని చెప్పేసి వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడే ఏదో ఒక చోట ఉంటుందిలే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక పక్క సునంద తన భర్త అలాగే చైతన్య. లేదు, ఎక్కడా కనిపించలేదు అంటే ఎక్కడికి వెళ్ళిందని మీకు విషయం తెలుసా? ఆదిత్య బావగారు కూడా కనిపించడం లేదు, బావగారు కూడా లేరు అంటే ఆదిత్య కూడా లేడా? ఆదిత్య ఎక్కడికి వెళ్ళాడు? అయినా ఆదిత్య చెప్పకుండా వెళ్ళడు కదా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటారు. ఈలోగా ఊహించని విధంగా ఆదిత్య అలేఖ్యను తీసుకుని వస్తాడు. ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు, ఎందుకంటే అలేఖ్య పెళ్లి బట్టల్లో ఉంటుంది. దాంతో ఏమీ అర్థం కాని అయోమయం పరిస్థితి. ఆనందితో సహా అందరిది కూడా. జీవనైతే సూపర్ అలేఖ్య, నువ్వు అనుకున్నది సాధించావు, ఆదిత్యను నీ సొంతం చేసుకున్నావు. ఇక మీ బంధాన్ని విడదీయడం ఎవ్వరి వల్ల కాదు. ఆదిత్య నీ మెడలో తాళి కట్టాడు అంటే ఇక నిన్ను ఎవ్వరూ దూరం చేయలేరు. ఆనంది జీవితంలో నిప్పులు పోసావు, ఎంత సంతోషంగా ఉందో అని అనుకుంటూ ఉండగానే ఆదిత్య అంటూ గట్టిగా సునంద అరుస్తుంది. మామ్, ఏంటిదంతా? అసలు నువ్వేం చేసావో నీకు కొంచెమైనా అర్థమైందా? ఒక ఆడపిల్ల భవిష్యత్తునే నాశనం చేసేస్తావా? 3 ముళ్ళు వేసిన భార్య ఉండగానే మరొక అమ్మాయి మెడలో తాళి కట్టి తీసుకొస్తావా? అసలు నువ్వేం చేసావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా అని చెప్పేసి ఇక ఆదిత్యను సునంద చాలా ఆవేశంగా నిలదీస్తుంది. అలా నిలదీసేసరికి మా ఒక్కసారి నేను చెప్పేది విను మామ్, ఆవేశపడకుండా నేనేం చెప్తున్నాను ఒక్కసారి విను మామ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆదిత్య అయితే లేదు, చాలా పెద్ద తప్పు చేశావు, నా కొడుకు ఎప్పుడు కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకోడు అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు తీసుకుంది పూర్తిగా రాంగ్ డెసిషన్ మాత్రమే. ఒక ఆడపిల్ల బ్రతుకుకి అన్యాయం చేశావు. ఈరోజు నా కోడలి ఆనందికి ఏం సమాధానం చెప్పాలని తనకి ఏం చెప్పకుండా, తన అనుమతి తీసుకోకుండా, అసలు తనకి ఏం జరుగుతుందో పూర్తిగా తెలియని అయోమయం పరిస్థితిలో ఉండగానే ఇలాంటి నిర్ణయం తీసుకుని అందరినీ ఇలా బాధ పెడతావని అనుకోలేదు. అసలు నిన్ను జీవితంలో క్షమించను, నీ మొహం చూడాలంటేనే అసహ్యం కలుగుతుంది అని చెప్పేసి సునంద అయితే చాలా కోప్పడుతూ ఉంటుంది. ఈలోగా జ్యోతి ఇంటికి వస్తుంది. జ్యోతి రావడంతో ఒకసారి అందరూ కూడా చూసారా,
చూసారా జ్యోతి గారు, ఇందులో మా తప్పేమీ లేదు. మేము ఎలాంటి తప్పు చేయలేదు. నా కొడుకు ఆనంది కలిసే ఉండాలి అనుకున్నాం. కానీ నా కొడుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని మేము కలలో కూడా ఊహించలేదు. మా అబ్బాయి మమ్మల్ని మోసం చేశాడు. ఆనంది జీవితంలో ఇక సంతోషమే లేకుండా చేశాడు మా ఆదిత్య. అసలు ఆదిత్య ఎప్పుడు ఇలా తప్పు చేయడు అని చెప్పేసి అంటూ ఉండగానే, లేదు, మీరు అపార్థం చేసుకుంటున్నారు సునంద గారు, ఏం మాట్లాడుతున్నారు లాయర్ జ్యోతి గారు, నాకేమీ అర్థం కావడం లేదు. ఇక శ్రీను అని చెప్పి పిలుస్తుంది. అలా పిలిచేసరికి శ్రీను వస్తాడు. శ్రీను రావడంతో, శ్రీను ఎందుకు వచ్చాడు, అసలు ఏంటిదంతా అని చెప్పేసి, మీరేం మాట్లాడుతున్నారు, ఇక్కడ ఏం జరుగుతుందో మాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఆదిత్య పక్కన అలేఖ్య ఉంది, మీరు కూడా వాళ్ళ వెనకాలే వచ్చారు, మీ వెనకాల శ్రీను వచ్చాడు, ఏం జరుగుతుందండి, ఏంటి నా ఇంట్లో అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. లాయర్ జ్యోతి గారు, మీరు చెప్పండి ఏం జరిగిందని చెప్పి అంటూ ఉండగానే, అలేఖ్యను ఇక పెళ్లి చేసుకుంది ఆదిత్య కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక లాయర్ జ్యోతి అయితే, ఏం మాట్లాడుతున్నారండి, తన పక్కనే అలేఖ్య కనిపిస్తుంది, అలేఖ్య మెడలో తాళి కనిపిస్తుంది. అలాంటప్పుడు అలేఖ్యని పెళ్లి చేసుకుంది మా ఆదిత్య కాదు అంటే ఇంకెవరు చేసుకుంటారు? ఎందుకంటే అలేఖ్య ఆదిత్య కదా ప్రేమించుకున్నారు. వీడు మంచి చేస్తాను అని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి అంటూ ఉండగానే, లేదు, ఆదిత్యను అపార్థం చేసుకోకండి. ఇక అలేఖ్య మెడలో తాళి కట్టింది ఎవరో కాదు, శ్రీను. ఏం మాట్లాడుతున్నారు? అవును, శ్రీను అలేఖ్య మెడలో తాళి కట్టాడు. శ్రీను అన్ని సన్నంగా చేసుకున్నాడు. ఎందుకంటే శ్రీనుకి తన అమ్మాడి, అదే మన ఆనంది అంటే ప్రాణం. తన కోసం తన ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడడు. తన స్నేహం కోసం ఏదైనా చేస్తాడు. అలాంటిది తన భవిష్యత్తు నాశనం అయిపోతుంది అలేఖ్య కారణంగా అని తెలుసుకున్న తర్వాత కూడా శ్రీను ఎలా ఊరుకుంటాడు? అందుకే అలేఖ్యను బలవంతంగా అయినా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. కానీ ఊహించని విధంగా అక్కడికి మేం వెళ్ళడం, మాకు శ్రీను ఫోన్ చేయడం జరిగింది. శ్రీను నిర్ణయం తప్ప రైటా అని మేము 100 సార్లు ఆలోచించుకున్నాం. కానీ అలేఖ్యకు శ్రీనుతో పెళ్లి గురించి మేము చెప్పలేదు. కానీ ఆనంది జీవితంలో ఉండొద్దు అని చెప్పేసి ఆదిత్య నేను కూడా చెప్పాము. తనకంటూ ఒక మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని ఎంతగా నచ్చ చెప్పడానికి చూసినా అలేఖ్య మాత్రం తను చనిపోతాను అంటూ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టింది. ఇక చూస్తూ ఉండగానే శ్రీను ఊహించని విధంగా అలేఖ్య మెడలో తాళి కట్టేశాడు. అదంతా మా కళ్ళ ముందే జరిగింది. కానీ మా ప్రమేయం లేకుండానే అలేఖ్య మెడలో శ్రీను 3 ముళ్ళు వేసేశాడు. కాబట్టి ఇప్పుడు శ్రీను భార్య అలేఖ్య అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారి అందరూ షాక్. అలాగే తన కోసం శ్రీను ఎంతటి త్యాగమైనా చేస్తాడని షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఎంత పని చేసావరా బండసీనుగా, నేను అనుకున్న ప్లాన్ అంతా రివర్స్ చేసి పడేసావు. ఇప్పుడు అలేఖ్య పరిస్థితి ఏంటో, తన సిచ్యువేషన్ ఏంటో అని చెప్పేసి ఒక్కసారి షాక్ అయిపోతుంది జీవన్ అయితే. అలా అలేఖ్యను శ్రీను అయితే పెళ్లి చేసేసుకుంటాడు. ఇదంతా కూడా ఆదిత్య అలాగే ఇక జ్యోతి సమక్షంలోనే జరుగుతుంది. నా మనసులో, నా జీవితంలో ఆనందికి తప్ప ఎవ్వరికీ చోటు లేదు. ఆనంది నన్ను క్షమిస్తే భర్తగా ఉంటాను, క్షమించకపోతే ఒక ఒంటరి మనిషిగా మిగిలిపోతాను. జీవితం అంతా బాధపడుతూ బ్రతుకుతానే తప్ప ఆనందికి నేను అన్యాయం చేయలేదు. కాకపోతే నిజాన్ని చెప్పలేకపోవడమే నేను చేసిన తప్పు అని చెప్పేసి ఆదిత్య అంటూ ఆనంది లేకుండా నేను బ్రతకలేను అని చెప్పేస్తాడు. అలా అలేఖ్య జీవనలకు మాత్రం చాలా పెద్ద షాక్ ఎదురైపోతుంది. మరి ఖచ్చితంగా ఇలానే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. పాపే మా జీవని జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.